జగన్మోహన్ రెడ్డి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే పోలీస్ పర్మిషన్ అడుగుతున్నాడు, కానీ పర్మిషన్లు ఇచ్చిన దానికి ఉల్లంఘిస్తున్నాడు. ఎలా చూడాలంటారు ఈ ఉల్లంఘనల్ని? అసలు పర్మిషన్ అడగటం ఎందుకు, అడిగిన దాన్ని ఉల్లంఘించడం ఎందుకు అనుకోవచ్చు అంటారు? ముందుగా అందరికీ యోగా డే శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యోగాంధ్రగా పిలువబడటానికి, ప్రపంచ రికార్డు సాధించిన దానికి ఈ ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా చాలా గర్వంగా ఆనందించవలసిన సమయం. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఆ మాట అంటానికి సిగ్గుగా ఉందా మాకు? నువ్వెట్లా ముఖ్యమంత్రి అయ్యా స్వామి? మాజీ అనకూడదా? పోలీసులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి, ప్రభుత్వానికి ఎలా సహకరిస్తారు, ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారని 5 సంవత్సరాలు నువ్వు పాలించి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రతిసారి పర్మిషన్లు ఉల్లంఘించడం, నీ రౌడీ మూకతో గాంజా దాపించి, అసలే రౌడీలు తాగింది గంజాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రతి మీటింగుల్లో కూడా రెచ్చిపోతుంటే వాళ్ళని ఆగడాలు ఆపటం చేతగాక వాళ్ళు నిన్ను చూసుకొనే చేస్తున్నారు. జగన్ రెడ్డి నువ్వే పెద్ద ఖైదీవి, చాలా కేసుల్లో ముద్దాయివి, జైళ్లలో మగ్గిరోడివి. మా నాయకుడే 16 నెలలు ఉంటే లేదు, మా నాయకుడి మీదే 30-40 కేసులు ఉంటే లేనిది మా మీద ఉంటే తప్పేంటని చెప్పి వాళ్ళు రెచ్చిపోతున్నారు నిన్ను చూసి. ముందు నువ్వు మారు. ఇగో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు యోగా చేస్తున్నారు. యోగా చేసి ధ్యానం నేర్చుకొని మనసుని కొంచెమైనా సరే స్థిమితపరుచుకొని ప్రభుత్వం కోసం, ప్రభుత్వంలో జరిగే ఏదన్నా పొరపాట్లుంటే నిజాయితీగా పోరాడవా. అప్పుడు ప్రజలు ఏదైనా నీ రాయలసీమ ప్రజల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు తీసుకొస్తుంటే, తెలంగాణ కాలడ్డం పెడుతుంటే దానికోసం నువ్వు ప్రభుత్వానికి అండగా నిలబడి తెలంగాణ నాయకుల మీద పోరాడు. ఆ రాష్ట్రం తీసుకుంటున్న తప్పు నిర్ణయాలు ఏమైనా ఉంటే గట్టిగా ప్రజల్లోకి రా, అప్పుడు నిన్ను ఆదరిస్తారు. కానీ నువ్వేంటయా ఈ రౌడీ మొక్కలతో గాంజాయి దాపించి నీ దరిద్రాలు మొత్తం కూడా రాష్ట్రం మీద రుద్దుతున్నావు. ఛీ, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అని మేము ఏ రాష్ట్రమైనా వెళ్ళి చెప్పుకోవాలంటే మాకు సిగ్గుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమైంది చెప్పుకోవటానికి? ఎలా చెప్పాలా నీకు? మామూలుగానే చెప్పండి. వాళ్ళ సైకో ఒకడు, పిల్ల సైకో, గంగమ్మ తల్లి జాతరలో ఏడ తలకాయలు నరికినట్టు రఫ్ఫా నరుకుతామని అంటే ప్లకార్డులు, దాన్ని మేము ఖండిస్తే, తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ ఖండిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆ మాటను కూడా 36 సార్లు చెప్పించుకొని ఎదురోళ్ళతో 3-4 సార్లు శ్రవణానందం పొంది, శ్రవణానందం కాదు సునకానందం, పైశాచిక ఆనందం, రాక్షసానందం పొంది తప్పేంటి? మంచిదేగా, సినిమా డైలాగేగా. సినిమా డైలాగులు సినిమాల్లో చెప్పుకోవాలా. ఫిక్షన్ సినిమాలో వాడు ఒక ఎర్రచందనం దొంగ, సినిమాలో వాడు చెప్పాడు, మర్చిపోయా నువ్వు కూడా పెద్ద దొంగవేగా, ఎర్రచందనం దొంగవేగా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డితో పాటు నువ్వు కాజేసిన దొంగలు మీరు మామూలు, మీరు కాజేసిన దొంగలు మొత్తం కాజేసిన దొంగలు మీరే. కాబట్టి పుష్ప సినిమా నీకు బాగా కనెక్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి. పోలీసులకు బట్టలోడు తీస్తానంటున్నావు. ఆ పుష్ప సినిమాలో ఒక పోలీసు ఆయనకి బట్టలోడు తీస్తాడు, ఆ దొంగ అనే క్యారెక్టరు. అది ఫిక్షన్ సినిమా, దానికి అవార్డులు వస్తాయి, నీకు కూడా అవార్డు అడుగుతుంది. లేనిపోయింది ఆ మాట నేను చెప్పాను కదా, నత్తేసుకోను సుత్తేసుకోను నాకు కూడా అవార్డు అంటావా? లేనిపోయింది. అడుగుతాడు ఈ కామెడీ యాక్టర్. మీరు మర్చిపోయారా? నేను ఇంత మంచి పని చేస్తే అవార్డో రివార్డో ఇవ్వాల్సింది పోయి అని చెప్పి అడిగాడు కదా. మంచి పని నన్ను మెచ్చుకోవాల్సింది పోయి, నాకు శాలువాలు కప్పాల్సింది పోయి, ఇస్తే ఏదో అవార్డో రివార్డో ఇవ్వాల్సింది. కానీ ఇది ఇట్ట అంటారా, ఇంత మాటలంటారా అని ఆ రోజు పాపం చాలా మదన పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన మంచి పనులకి నీకు ఇచ్చారు, 1 కాదు 11 అవార్డులు ఇచ్చారు. అవి వేసుకొని తిరుగు లింగు మంట. నువ్వు కాక ఇంకా 10 అవార్డులే ఉన్నాయి నీకు.
ఈ 11 వేసుకొని తిరుగుతుండు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎటువంటి నింద వేసినా నీకా సిగ్గు శరము లేదు. నిస్సిగ్గుగా నిందలు వేస్తున్నావు. అవన్నీ ప్రజలు ప్రతి ఎన్నికల్లో తిప్పికొడతారు. ఇక ముందు ముందు నువ్వు అసలు కనపడకుండా పోతావు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏంటి, ఒక చచ్చిన సంవత్సరం క్రితం చచ్చిపోయిన ఒక విగ్రహాన్ని ఓదార్చడానికి వచ్చి 2 శవాలను లేపుకొని పోతావా జగన్మోహన్ రెడ్డి? ఎంత అన్యాయమయ్యా శవానందరెడ్డి. ఆ శవానందాలు ఎలా నిన్ను శవం కనపడితే ఎగబడి వస్తావు ఏంటో చూడు. ఈరోజు ఇంతమంది మనుషులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు అందరం ఒక చోట కూర్చొని హాయిగా మాట్లాడుకోగలుగుతున్నామంటే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ ప్రభుత్వాలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా అందరం కలిసి ఉన్న ఒక్క సంఘటన చూపించు. బయటికి మాట్లాడితే లోపల వేయటం, లేకపోతే వాడిని కొట్టడం, తిట్టడం. ఆ పిడుగురాళ్ళలో, మాచర్లలో, మా గుంటూరు జిల్లాలో మీరు చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి ఈ భూమి మీద ఎక్కడా చెయ్యరు. ఇక నీదే మొదలు, నీదే లాస్ట్ కూడా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే ఈ కూటమి ప్రభుత్వం కానీ, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఇన్ని అనుమతులు ఉల్లంఘిస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? మరి గతంలోనే చూసాము, చిన్న ప్రోగ్రాం పెట్టినా సరే హౌస్ అరెస్టులు ఉండేవి. లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటికే తాడులు కట్టిన పరిస్థితి గమనించాం. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు లేకపోకుండా పోయిందంటారు? అయినా సరే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మేము పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తామంటూ వాళ్ళు ప్రదర్శిస్తున్నా సరే చర్యలు శూన్యం కదా. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు మీరందరూ తెలుసుకోవాల్సింది, ఒక జిమ్మిక్కు చేస్తున్నాడయా జగన్మోహన్ రెడ్డి. చూసావా, మొన్న గంజాయి వాళ్ళని పోలీసు వాళ్ళు శిక్షిస్తే వాళ్ళు గంజాయి వాళ్ళు కానిస్టేబుల్ని కొట్టారని వాళ్ళని బహిరంగ శిక్షించారు. దానికి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు పల్నాడు అని చెప్పి సత్తెనపల్లికి వచ్చాడు. కారణం ఇదంతా రాజధాని ఏరియా అభివృద్ధి కాకూడదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మనకి జీవితంలో ఒక్కడు కూడా ఓటయ్యాడు. కేవలం రాజధాని నాశనం చేయాలని వస్తున్నాడు. పోతే నిన్నగాక మొన్నొచ్చి పల్నాడులో అంత గొడవ ఎందుకు చేశాడంటే, సత్తెనపల్లిలో రెంటపాళ్లలో ఇవాళ 21వ తారీఖు, ఆయన 19వ తారీఖు రెంటపాళ్లలో గొడవ చేశాడు. నరేంద్ర మోడీ గారు విశాఖ వచ్చి యోగా కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి, ఒకప్పుడు తుని సంఘటన చేసి ఆ రోజు వైజాగ్లో జరుగుతున్న కార్యక్రమాన్ని కన్నా దీన్ని హైలైట్ చేసి రైలు తగలబెట్టినట్టు దీన్ని కూడా ఒక హైలైట్ అయిద్దేమో, ఓ 10-15 శవాలు ఎగుస్తాయేమో, రాష్ట్రం అల్లకల్లోలం అయిద్దేమో అని ఆ రాష్ట్రం తగలబడుతుంటే ఆ మంటల్లో చలిగాచుకుందాం అనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీ నూకలు, నీ ఆటలు, నీ తంతులు, నీ ఎవరైనా ఆలోచిస్తారా? ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తారా? నీకేం తెలుసాయా? జగన్మోహన్ రెడ్డి పక్కన పెరిగిన పిల్లలు కానీ, ఆయన్ని ఎత్తుకొని తిప్పిన వాళ్ళ బాబాయిలు కానీ, వాళ్ళ నాయనమ్మలకు వాళ్ళ చుట్టాలు మొత్తం చెబుతారా ఆయన సంగతి. వీడు చిన్నప్పుడే పెద్ద సైకోరా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయమంటే ఎగ్జామ్స్ పేపర్లు కాజేసి వచ్చాడు. అమెరికా పంపించి బాగుపడరా అంటే తిరుగుటప్పాలో ఇంటికి వచ్చాడు. ఈయన సంగతి మీకు తెలియదు బాబు అని చెప్పి ఇప్పటిదాకా ఆయన శవరాజకీయం, వాళ్ళ నాన్న శవాన్ని పట్టుకొని పార్టీ పెట్టి ముందుకు వచ్చాడు. వాళ్ళ బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా శవాలకు వస్తాడే కానీ వేరే ఏ విషయం, శవాల కాడికి వస్తే ఎందుకో తెలుసా అంత ఆనందంగా నవ్వేది? ఆ శవాలు ఈయనకి రాజకీయ మైలేజ్ ఇస్తాయని శవాన్ని చూడగానే కిలకిల అవుతాడు. ఆ నవ్వేందో, ఆ చిక్కటి చిరునవ్వేందో మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి, ఇంకా నీ పని అయిపోయింది. నీకు ఒక్కడు మిగులుతాడు చివరికి, అంబటి రాంబాబు. బాగా గుర్తుపెట్టుకో, అంబటి రాంబాబు ఒక్కడు మిగులుతాడు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ అనుకొని ఆయన ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు రాజ్యాంగం గురించి, పోలీసు వ్యవస్థ గురించి. నువ్వు భారతీయుల్లో కమల్ హాసన్ కాదయ్యా, కామెడీ యాక్టర్ బ్రహ్మానందం. ఇట్లా అందరికీ సక్కలిగిలి పెట్టే పాత్ర ఒకటి ఉంది. నువ్వు అదని అంబటి రాంబాబు నీకు గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ.